అందరికీ నమస్కారం. శ్రీ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్ వారి ద్వారా మీకు తెలియజేసేటువంటి ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే, ఇప్పటి వరకు మనము మంచి విషయాలు తెలుసుకున్నాము. మంచి దైవికమైనటువంటి వస్తువుల గురించి మాట్లాడుకున్నాము. మరి అదే క్రమంలో భాగంగా మనకు చందనం అనేటువంటి చెక్కతో చేసినటువంటి మాల, చందన మాల. ఈ చందనము అనగానే మనకు ఎర్ర చందనము, మరి తెలుపులో ఉన్నటువంటి చందనము మనకు ఉన్నాయి. ఇందులో మనకు వైట్ శాండిల్ అనేటువంటి ఈ చెక్కతో చేసినటువంటి ఈ మాల చాలా అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. దీంట్లో వచ్చే సువాసనలో మనం దీన్ని ధరించి ఈ సువాసనలు మనము పీలుస్తూ ఉంటే కూడా మనకు బ్రెయిన్లో ఎన్నో కెమికల్ చేంజెస్ జరిగి చాలా పాజిటివ్ ఎనర్జీస్ బిల్డ్ అవుతాయన్నమాట మనకు. అంటే ఈ చందనమాల యొక్క ప్రత్యేకత అది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు ఎక్కడ మంచి సువాసనలు ఉంటాయో, ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి మనకు ఏదైనా ఆలయానికి వెళితే ఈ చందనము, కర్పూరము, పసుపు, కుంకుమ, మరి ధూపము, దీపము, నైవేద్యము అన్ని సువాసనలతో కూడుకున్నటువంటి, సువాసనతో నిండినటువంటి ప్రదేశమే ఒక ఆలయము. అక్కడికి వెళ్ళగానే మనకు అటువంటి సువాసన భరితమైనటువంటి ప్రదేశానికి వెళ్ళగానే మనలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు పూర్తిగా నశించి అనుకూలమైనటువంటి శక్తి మన యొక్క మెదడులో తయారవుతుంది. అదే మన ఇంట్లో మనం చేసుకోలేము. ఎందుకంటే మన ఇంట్లో మనకు ఒకవైపు బాత్రూము, ఒకవైపు వంట రూము, ఒకవైపు మనకు బెడ్రూము, ఇన్ని కలుస్తూ ఉంటాయి, మిక్స్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మిక్స్ అవుతూ ఉండడం వల్ల మనకు కాస్త ధైర్యము, కాస్త భయము, కాస్త ఆందోళన అన్నీ కలుస్తుంటాయి. ఇటువంటివేవీ లేకుండా మనకు ఆలయాల్లో పుష్పాలు, మరి నేను ఇంతకుముందే చెప్పినట్టు కర్పూరము, మరి రకరకాల తైలాలతో వెలిగేటువంటి దీపాల యొక్క సువాసన, ఈ చందనము, కుంకుమ, పసుపు, గంధము అన్ని సువాసన భరితమైనటువంటి దైవికమైన వస్తువుల యొక్క సముదాయమే అక్కడ ఉంటుంది. అలాగే అటువంటిదే మనకి ఈ చందనం. కాబట్టి ఈ చందనంలో చేసినటువంటి ఈ మాలను ధరించడం ద్వారా మనకు ఆర్థికపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంటే మనకేదో ఈ మాల వేసుకోగానే అలా లాటరీ కొడుతుందని కాదు. మనకి మాల వేసుకోగానే మనకు జరుగుతున్నటువంటి మనకు వృధా ఖర్చు కూడా నియంత్రించబడితే అదే మొదటి ఆదాయం. గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు జరుగుతున్న వేస్ట్ ఖర్చు అనేది కంట్రోల్ అయితే కూడా అదే మొట్టమొదటి ఆదాయం. అంటే మనకు ఆదాయం అనేది మన ఖర్చులోంచి మనకు ఆదాయం అనేది ప్రారంభమవుతుంది అనమాట. మనం ఏది ఖర్చు, ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించుకోగలుగుతాం, నియంత్రణలోకి రాగలుగుతాం. ఈ చందనం అనేది అటువంటి సువాసన వెదజల్లేటువంటిది, పూర్తిగా లక్ష్మీకరమైనటువంటిది. మరి ఈ చందనం యొక్క చరిత్ర మీరు ఎంత తెలుసుకున్నా అంత తక్కువే. దాంట్లోనే మనకు బ్రాస్లెట్ చేతికి వేసుకోవచ్చు, మెడలో ధరించవచ్చు. మాల అనేటువంటిది ఎంత శక్తివంతమైనదంటే, మనకు ఇప్పుడు మీరు ఏదైనా దేవుడికి ఒక మాలను సమర్పిస్తూ రండి, విఘ్నేశ్వరుడికో, పరమేశ్వరునికో, పార్వతీదేవికో, అమ్మవారికో, ఎవరికైనా సరే ఒక మాలను మీరు సమర్పిస్తూ ఉంటే మీకున్నటువంటి అన్ని సమస్యలు తీరుతూ వస్తాయి. ఎందుకంటే మాల అనేదంటే ఇలా తీసుకుని అల్లుకుంటూ వచ్చి ఇలా కూర్చేదే మాల. ఎప్పుడైతే ఇలా కూర్చబడుతుందో దానికి కేతు గ్రహం అధిపతి. కేతువు అనేటువంటి గ్రహముకి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. అంటే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు అనమాట. కాబట్టి ఈ ఎవరైనా సత్కరించేటప్పుడు మాల వేస్తారు, వాళ్ళకి శుభం జరిగిందని. దేవుడికైనా మనం ఇచ్చేది మాల, ఆయన మనం సంతోషపెట్టి లేదా అమ్మవారిని సంతోషపెట్టి మనం విజయాన్ని పొందేదానికి. అదే మాలను మనం ఒక పవిత్రంగా మనం ధరించామంటే మనకు కూడా శుభమే జరుగుతుంది, మనకు కూడా ఎటువంటి విఘ్నాలు రావు. మనము ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మనం ఒక మాలను మెడలో వేసుకుంటే కేతు గ్రహం యొక్క అనుకూలత, విఘ్నేశ్వరుడు యొక్క అనుకూలత, దేవత అనుకూలత, మనకు అన్ని సర్వానుకూలతలు కలగడానికి ఆ కూర్చబడినటువంటి ఒక మాల మనం ధరించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఇది. దీని వెనుకున్న రహస్యం ఇదే. మాల యొక్క మహత్యము అనేటువంటిది ఇటువంటిది. కాబట్టి ఈ చందనము అనేటువంటి మాల మనం ధరించడం వల్ల ఎంత శుభస్కరంగా మనకు ఉంటుంది, శుభ్రంగా ఆలోచించగలుగుతాము. మన ఆలోచన ఎప్పుడు శుభ్రంగా ఉంటాయో మనకు జరిగేటువంటి పనులు కూడా అంతే వేగంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ చందనం యొక్క మాల మనకు సుమారు 1000 రూపాయలు అవుతుందండి. ఈ మాల 1000 రూపాయల మాల ఈ విజయవరాహ ట్రేడర్స్ ద్వారా 50% ఆఫర్లు దొరుకుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంటు స్టాక్ ఉన్నంత వరకే మీకు 50% ఆఫర్లు 500 రూపాయలు దొరుకుతుంది. ఇదే చందనంలో బ్రాస్లెట్ అనేటువంటిది 500 రూపాయలు. అది కూడా 50% ఆఫర్లో ఇప్పుడు లభిస్తూ ఉంది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మనకు దొరుకుతుంది. అంటే 250 రూపాయలు. అంటే మీకు
అర్థానికి అర్థం తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధనం మూలం ఇదం జగత్, అంటే డబ్బు లేని మనం ఏ పని చేయలేం. మనం ఏదో బస్సు ఎక్కి కండక్టర్ టికెట్కి డబ్బులు అడిగితే మన జోబులో ఒక 20,000 రూపాయలు సెల్ ఫోన్ ఇస్తే టికెట్ ఇవ్వడు, మనం 100 రూపాయలు ఇస్తేనే ఇస్తాడు. కాబట్టి ఆర్థికంగా 199 పనులు మనకు డబ్బులతోనే అవుతాయి. వస్తు మార్పిడి వ్యవస్థ ఇప్పుడు లేదు. కాబట్టి ఈ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే మనకు అత్యద్భుతమైనటువంటి చాలా శుభస్కరమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గము, సులభమైన మార్గము చందనమాల ధరించడమే. ఈ చందనమాలను శ్రీ విజయవరాహ ట్రేడర్స్ వారి ద్వారా పొందండి. మీకు 50% ఆఫర్లో లభిస్తూ ఉంది. మీకు 400 రూపాయలు ఆ పైగా ఏదైనా ఉంటే సౌత్ ఇండియాకు ఫ్రీ షిప్పింగ్ ఉంది, మీకు కొరియర్ ఛార్జ్ కూడా లేదు. కాబట్టి మీరు ఈ విజయవరాహ ట్రేడర్స్ ద్వారా పొందే ఏ వస్తువైనా సరే, ఏ దైవికమైన వస్తువైనా సరే 400 ఆ పైన ఉంటే మీకు సౌత్ ఇండియాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద మీకు లింక్ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ వివరాలు ఉంటాయి, ఫోన్ నెంబర్ వివరాలు ఉంటాయి. వాట్సాప్ మీరు చేసి తెలుసుకొని మీరు తీసుకోవచ్చు. వెంటనే అందరూ పొందండి. మరింత మందికి కూడా చెప్పి తీసేవ్వండి. మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ చందనమాల ఇవ్వండి, వాళ్ళకి చాలా మంచిది. ఇంకొక 10 మందిని మీరు ఆర్థికంగా కాస్త అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటువంటి వస్తువులను బాగా ఆదరించండి. మీకు అందరూ కూడా సంతోషంగా ఉండండి. నమస్కారం.